నారాయణ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయేత్. మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా గరుత్మంతుడు ఆ యొక్క లోహ యంత్రం నుండి సర్పాల యొక్క రక్షణలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో వేగంగా వస్తున్నప్పుడు అతనికి ఇంద్రదేవుడు ఎదురయ్యి, గరుత్మంత, నీవు ఆ యొక్క అమృతాన్ని నాకు ఇచ్చివేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అది నువ్వు నాకు ఇచ్చివేస్తే మన యొక్క స్నేహం చిరకాలంగా ఉంటుంది. నీకు నేను ఏదైనా వరాన్ని ఇవ్వగలుగుతాను. నీకు ఏ ఆపద వచ్చినా నేను నిన్ను కాపాడుతాను అని అంటాడు ఇంద్రదేవుడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, నేను ఈ యొక్క అమృతపానాన్ని నీకు ఇప్పుడు నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను అక్కడ వారికి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా నేను ఈ యొక్క అమృతాన్ని వారికి ఇవ్వాలి. నా తల్లిని దాసి నుంచి విముక్తి చేయాలి. కానీ నేను ఒక సహాయం మాత్రం మీకు చేసి పెట్టగలను. అదేంటంటే, నేను ఈ యొక్క అమృతాన్ని ఆ యొక్క సర్పాలకు అందజేస్తాను. అప్పుడు మీరు ఈ యొక్క అమృతాన్ని అపహరించుకోపోవచ్చును. ఈ యొక్క అవకాశం మాత్రం మీకు ఉంటుంది. దీనిని కావాలంటే ఉపయోగించుకోండి అని గరుత్మంతుడు ఇంద్రదేవుడికి చెప్తాడు. ఇంద్రదేవుడు ఈ సహాయానికి నీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోమని చెప్తాడు. అప్పుడు గరుత్మంతుడు ఏమంటాడంటే, నాకు భయంకరమైనటువంటి సర్పములే నాకు ఆహారముగా కావాలి, నన్ను ఆ విధంగా దీవించండి అని అంటాడు. అప్పుడు ఇంద్రదేవుడు గరుత్మంతుడికి ఆ విధంగానే వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక గరుత్మంతుడు ఆ యొక్క అమృత పానాన్ని తీసుకొని వచ్చి ఆ సర్పములకు ఇస్తాడు. ఇచ్చి, మీకు కావాల్సిన అమృతాన్ని ఇచ్చాను, నా తల్లి దాసి నుంచి విముక్తురాలైంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఎప్పుడైతే గరుత్మంతుడు ఆ యొక్క అమృతాన్ని ఆ యొక్క దర్భాల మీద పెట్టి వెనక్కి తిరుగుతాడో, ఇమీడియట్గా ఇంద్రదేవుడు వచ్చి ఆ యొక్క అమృతాన్ని అపహరించుకుపోతాడు. కానీ ఆ సర్పాలు ఇది గమనించలేదు. గరుత్మంతుడు ఎప్పుడైతే ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి దర్భలపై పెట్టి వారికి చెప్పి వెళ్ళిపోతాడో, ఆ యొక్క సర్పములు ఏమనుకుంటాయి, శుచిగా శుభ్రంగా స్నానం చేసి వచ్చి సేవిద్దామని అవన్నీ కూడా నదికి వెళ్తాయి స్నానానికి. తిరిగి వచ్చే లోపలనే అక్కడ ఉన్నటువంటి అమృతం మొత్తం వెళ్ళిపోతుంది. ఇంద్రుడు అపహరించకపోతాడు. అప్పుడు ఆ సర్పాలు అనుకుంటాయి, మనము చేసిన పాపానికి ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిది. మనం చేసినటువంటి పాపానికి మనకు కూడా పాపం తగిలిందనేటువంటి ఉద్దేశంలో వాటిలో అవి సముదాయించుకుంటూ ఆ యొక్క అమృతం ఉన్న ప్రదేశంలో ఏమైనా పడి ఉంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క సర్పాలు తమ నాలుకతో నాకడానికి ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడైతే సర్పాలు తమ నోటితో అది పెట్టిన ప్రదేశాన్ని నాకుతాయో, సర్పం యొక్క నాలుక 2 చీలికలుగా తెగిపోతుంది. ఆనాటి నుంచి సర్పాల యొక్క నాలుక 2 కోరలుగా ఉంటుంది, మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క అమృత భాండం పెట్టినటువంటి ప్రదేశంలో ఉన్న దర్భ మొత్తం కూడా పరమ పావనం అయిపోయింది. ఆనాటి నుంచి దర్భకు అంతటి విలువ అనేది ఏర్పడింది. ఈ విధంగా గరుత్మంతుడు తన ఇచ్చిన కోరిక నెరవేర్చుకున్నట్లయింది. ఇటు ఇంద్రదేవుడికి సలహా ఇచ్చిన ప్రకారం ఇంద్రదేవుడికి ఇచ్చినట్లయింది. మరియు గరుత్మంతుడికి మరియు తన తల్లి అయిన వినితకు ఈ యొక్క కద్రువ వారి పుత్రులు చేసినటువంటి పాపానికి విరుడుగా వీళ్ళకు ప్రతి పాపం చేసినట్లు అయింది.
కాబట్టి ఆ యొక్క కద్రువ యొక్క 1000 మంది పుత్రులు కూడా విషయాన్ని తమకు సరైన ప్రాయశ్చిత్తమే జరిగిందని సముదాయించుకొని తదుపరి ఏం చేయాలని ఆలోచించసాగాయి.